నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. అమరావతిపై తెలుగుదేశం నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అందరికీ విదితమే. మీ అందరినీ కూడా నిర్వహించవలసిందిగా ఈ సమావేశాన్ని నిర్వహించవలసిందిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించవలసిందిగా ప్రజా రాజధాని అమరావతి ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన పటాభి రాజగోపాల్ వెనకరా రాజగోపాల్ సమతా పార్టీ బోర్డు చూడక్కడ అది అక్కడ సార్ మీరు ప్లేస్ ఇవ్వండి సార్. అక్కడ మీరు రెండో వర్షం అక్కడ రండి. శ్రీధర్ గారు రెండో వర్షం. మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సమావేశానికి అధ్యక్షత వహించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ఈ సభ సాధారణంగా ఆహ్వానిస్తున్నది. మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ సెల్ ఫోన్లు ఎదురు ఎత్తకండి సార్. కొద్దిగా వెనకేసుకోండి సార్. మీరు కూర్చోండి. ఆయన కూడా వెనకేసుకోమన్నా. తీసేయండి. ఎదురు చేతులు తీసేయగరు. ఎదురు తీసే ఆహుతులందరికీ ఈ సభ స్వాగతం పలుకుతూ ఉన్నది. ప్రజా రాజధాని అమరావతి ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముఖ్యమంత్రిగా ఆనాడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా రాజధాని అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం మనందరికీ విదితమే. ఆ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది, సంపద సృష్టి జరుగుతుంది, తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని ఒక పవిత్ర లక్ష్యంతో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా రాజధాని అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుడితే ఈనాడు ఈ ప్రభుత్వం ఆ అమరావతి నగర నిర్మాణం పెను ప్రమాదంలో పడవేసింది. అమరావతి నగర నిర్మాణం అక్కడ జరగవలసిందే, పెను ప్రమాదాన్ని తప్పించవలసిందే, అక్కడ కొనసాగవలసిందే నిర్మాణం అన్న లక్ష్యంతో ఈనాడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజంలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన వారందరి అభిప్రాయ సేకరణ కోసం, వివిధ వర్గాలకు చెందిన మేధావులందరి అభిప్రాయ సేకరణ కోసం, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మేధావుల అభిప్రాయ సేకరణ కోసం, ఎమినెంట్ పర్సనాలిటీస్ అభిప్రాయ సేకరణ కోసం ఈనాడు ఈ సమావేశాన్ని రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించి సభను నిర్వహించవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ ఈ సభ మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సభకు నమస్కారం. ఆహ్వానితులందరికీ నా నమస్కారాలు, స్వాగతం. ఈరోజు వివిధ రాజకీయ పార్టీ నేతలు, వివిధ ఆర్గనైజేషన్స్ నుంచి, అదే మరి ప్రజా సంఘాలు, అంతేకాకుండా ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో అలాంటి ఇంటలెక్చువల్స్ని,
అదే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన వారికి, అదే మరి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కూడా దీన్ని చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో బొల్లిశెట్టి సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీ, సిపిఐ ఆధ్వర్యంలో రామకృష్ణ గారు జనరల్ సెక్రటరీ, అదే మరిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ గౌతమ్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏబీవీ ప్రసాద్ గారు, ఆర్ఎస్పీ పార్టీ నుంచి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జానకి రమల్ గారు, లోక్ సత్తా పి బాబ్జీ గారు, సమాజ్వాదీ పార్టీ నుంచి జగదీష్ యాదవ్ గారు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సుందరరాజన్ గారు, జనతాదళ్ యు వెంకట సుబ్బులు గారు, రమణయ్య గారు, ఉదయభాను గారు, నవ తరం పార్టీ నుంచి రావు సుబ్రహ్మణ్యం గారు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీ కె సత్యభారత్ గారు, పిట్టా వరప్రసాద్ గారు, సమతా పార్టీ నుంచి కృష్ణారావు గారు, దామోదర్ గారు, ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి బషీర్ గారు. వీరు కాకుండా ఇండివిజువల్స్ గా కూడా కొన్ని ఆర్గనైజేషన్స్, క్రెడాయ్, ఇంకా మిగిలిన ప్రముఖ ఆర్గనైజేషన్స్ అన్ని ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ కూడా మనం చూస్తే ఫార్మర్స్ నుంచి, అమరావతి నుంచి రైతులు వచ్చారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి భాస్కర్ రావు గారు వచ్చారు, సిఐ రవికిరణ్ గారు, బిల్డర్స్ అసోసియేషన్ సుధాకర్ గారు, వర్కర్స్ అసోసియేషన్ నుంచి లీలా మహేశ్వరరావు గారు, జ్యుడిషియల్ నుంచి రవీంద్రబాబు గారు, బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాగమల్లేశ్వరరావు గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శ్రీదేవి గారు, టూరిజం అండ్ హాస్పిటాలిటీ పి రవి గారు, జర్నలిస్ట్ అసోసియేషన్ కృష్ణాంజలి గారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కేఎస్ఎన్ మూర్తి గారు, స్టేట్ చైర్మన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, రాము కోఆర్డినేట్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, మోహన్ రావు ప్రెసిడెంట్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, ఆర్వి కుమార్ ఏపీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ అసోసియేషన్, స్టార్టప్ కంపెనీస్ అయినటువంటి అలోక్ మహేశ్వరి, అదే మరి మాధవరెడ్డి గారు, ఫిల్మ్ ఛాంబర్ నుంచి రమేష్ గారు, యూత్ ఆర్గనైజేషన్ దుర్గా ప్రసాద్ యాదవ్ గారు, ఐఎంఎల్ఏ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోకల్ అథారిటీ శంకర్ దుర్గా ప్రసాద్ గారు ప్రెసిడెంట్, స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి వెంకట్ గారు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి కోనేరు రామారావు గారు, అడ్వకేట్స్ గంటా రమేష్ గారు చైర్మన్ ఏపీ బార్ అసోసియేషన్, లక్ష్మీకాంత్ ప్రెసిడెంట్ బెజవాడ బార్ అసోసియేషన్, మట్టా జయకర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బెజవాడ బార్ అసోసియేషన్, ఆడిటర్స్ నుంచి శివాజీ ప్రసాద్ గారు ఫార్మర్ చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్, శ్రీమతి నాగవల్లి చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి శ్రీ ఫరూక్ సిబ్లీ స్టేట్ ప్రెసిడెంట్, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎంసి దాస్ గారు, శామ్యూల్ గారు, కండిమళ్ళ సాంబశివరావు గారు, రగన శ్రీమతి డాక్టర్ రేగన గారు రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి రఫీ అనలిస్ట్, వీళ్ళందరూ కూడా వీరు కాకుండా ఇంకా చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా స్వాగతం. పేరు పేరున మరొక్కసారి వారందరికీ అభినందనలు. ఈ కార్యక్రమానికి
స్వాగతం పలుకుతున్నాను. ఒక్కొక్కసారి ఈ కార్యక్రమం ఒకసారి చూస్తే ప్రజా రాజధాని అమరావతి, దీని మీద ఆవశ్యకత ఏంటి, ఏం జరుగుతా ఉంది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా ఒక అవగాహన పెంచడం, అదే సమయంలో ఈ ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే కాకుండా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరిపైన కూడా ఉంది. ఇది భావితరాల భవిష్యత్తు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు వారు ఇంకా మెరుగ్గా కానీ ఇలాంటి కార్యక్రమాలు తీర్చిదిద్దగలిగితే మనందరం కూడా సహకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే సమయంలో ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇలాంటి భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో వాళ్ళు అన్యాయం చేసినప్పుడు మనం కూడా గట్టిగా కూడా మనవంతు కర్తవ్యాన్ని మనం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. అలాంటి సమయంలో ఇది అందరి బాధ్యతగా తీసుకుని ముందుకు పోకపోతే చాలా వరకు రాష్ట్రమే కాకుండా యువత పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన విభజన జరిగినప్పుడే బాధపడ్డాం, చాలా అన్యాయం జరిగిందని. అలాంటి సమయంలో ఇప్పుడు కూడా మళ్ళీ మనం కూడా అన్యాయం చేసుకుంటే ఇంకా మనం చాలా వెనుకబడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయాలు దానిపైన మీరు ఒకసారి చూస్తే ప్రజా రాజధాని పైన, అమరావతి పైన లేనిపోని అపోహలు క్రియేట్ చేయడం. నేను నా బాధ్యతగా ఆ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను ఆ రోజు కన్సీవ్ చేశాను కాబట్టి నేను మీ ముందర పెడుతున్నాను. నేను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పండి, ప్రజలను చర్చ చేయండి. దీనిపైన ఈ సమస్యకు పరిష్కార మార్గం ఒకటే, ప్రజా చైతన్యం. ప్రజలందరూ ఈ ప్రాజెక్టు వద్దనుకుంటే, అమరావతి అవసరం లేదనుకుంటే మనందరం కూడా చేయగలిగింది ఏమీ లేదు. రెండో విషయం, ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఈ ప్రాజెక్టు తప్పు అని కానీ మీరంటే నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మనందరం కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. ఈరోజు తమిళనాడుకు చెన్నై ఉంది. అది ఈరోజు డెవలప్ అయిన సిటీ కాదు. మనకు స్వాతంత్రం రాక మునుపు నుంచి దక్షిణ భారతదేశానికే రాజధానిగా ఉండి ఆ సిటీ అప్పటి నుంచి అభివృద్ధి అయింది. తర్వాత బెంగళూరు వచ్చింది. బెంగళూరు సిటీలో మీరు చూస్తే ఐటీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నాలెడ్జ్ ఎకానమీతో అక్కడ ముందుకు పోయారు. కర్ణాటక ఒక మేజర్ ఇన్కమ్ బెంగళూరు నుంచి వస్తూ ఉంది. ఈరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ అభివృద్ధి చేసి 60 సంవత్సరాలు. ఆ రోజు నేను కూడా ఏం చేశానో ఇన్ కోర్స్ ఆఫ్ టైం చెప్తాను. దానివల్ల ఒక నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా హైదరాబాద్ తయారై తెలంగాణ ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఒక మహారాష్ట్రకు ముంబై ఉంది. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక రాజధాని ఉండాలి. మన పిల్లలు ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే మన పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా ఇక్కడ ఆదాయం రావాలి. ఇక్కడ ఒక విషయం ముందుగానే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆయన చెప్పింది ఇక్కడ హాస్పిటల్స్ లేవు కాబట్టి ఆరోగ్యశ్రీ తమిళనాడులో ఉండే హాస్పిటల్కి, చెన్నైలో ఉండే హాస్పిటల్కి, హైదరాబాద్, బెంగళూరులో ఉండే హాస్పిటల్స్కి అన్నిటికీ వర్తింపజేస్తా అన్నారు. ఆ 3 రాజధానులు, ఆ 3 రాజధానులకి ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మన దగ్గర ఇంకా రాజధాని లేదు, హాస్పిటల్స్ లేవనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు అక్కడ ఇస్తామని చెప్పి మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు.
నేను అడుగుతున్నాను, అక్కడ ఏ పేర్లు చెప్పారు మీరు? రాజధానిలో పేర్లే చెప్పారు. అక్కడ ఏదో టౌన్ పేరు చెప్పలేదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. రెండో విషయం మనం ఆలోచిస్తే, మనం ఇక్కడ కష్టపడిన డబ్బులు, మన ట్యాక్స్ డబ్బులు మనం ఆ సిటీలో ఖర్చు పెడతాం పోయేసి. అంటే అక్కడ ఉపాధి కల్పించడం, అక్కడ పన్నులు పెరిగేదానికి దోహదం చేయడం, ప్రభుత్వ ఆదాయం పెరిగేదానికి దోహదం చేయబోతున్నాం. రెండో విషయం, మనం అక్కడికి వెళ్తాం, వారం 10 రోజులు అక్కడ ఉంటాం. ఒక వారం 10 రోజులు ఉంటే మళ్ళా మనం అక్కడ డబ్బులు ఖర్చు పెడతాం. అంటే అక్కడ ఉద్యోగాలు రావడానికి, ఆ ప్రాంతంలో ఆదాయం పెంచడానికి మనం కూడా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. దీని మీద లేనిపోని అపోహలని తీసుకొచ్చారు. నేను అవన్నీ కూడా మీ అందరి ముందర పెడతాను. మీరు ఫ్రాంక్గా డిస్కస్ చేయండి. ఏం చేస్తే Come back. అమరావతి పవిత్రమైన నీళ్లు తెప్పించాం. పుణ్య నదుల నుంచి నీళ్లు తెప్పించాం. 16,000 గ్రామాల నుంచి అక్కడుండే దేవుళ్ళందరికీ పూజలు చేసి, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కలిసి అక్కడ పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా పునీతం చేశాం. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రజా రాజధాని అమరావతిగా నామకరణం చేసుకున్నాం. అదే మరి ఇక్కడ మెయిన్గా ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఈ 3 ఈ రాజధాని వల్ల ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. అది ఏ విధంగా ఉపయోగపడతాయో మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు
ఈ ప్రజా రాజధాని 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి ఈ అమరావతి. ప్రతి తెలుగు బిడ్డ గర్వించే ప్రపంచ స్థాయి నగరం ఈ ప్రజా రాజధాని. అదే మరిగా నెక్స్ట్ స్లైడ్స్ అని ఇదేనా, ఇది పాయింట్ అనుకుంటా. స్లైడ్స్ నెక్స్ట్ కాదు, వీడియో ఓకే. దానికంటే ముందు వీడియో ఒకటి ఉంది, ఒక 2 నిమిషాలు మీకు అందరికీ ఒక అవగాహన రావడానికి. ఫస్ట్ వీడియో చూపించిన తర్వాత ప్రజెంటేషన్కి వెళ్దాం. పవన్ గారు బ్రదర్ వెనక్కి రా. అమరావతి ప్రజా రాజధానిలో ఒక్క ఇటుక పెట్టలేదని వైసీపీ పదే పదే విమర్శలు చేస్తోంది. అన్ని గ్రాఫిక్స్ అంటూ నిందలు వేస్తోంది. ఈ భవనాలన్నీ గ్రాఫిక్స్ కాదు, నేల మీద నిజాలు. మరియు సెక్రటరియట్ టవర్, వీకర్ సెక్షన్ హౌసెస్ అనంతవరం, వీకర్ సెక్షన్ హౌసెస్ నవలూరు, వీకర్ సెక్షన్ హౌసెస్ పెనుమాక, వీకర్ సెక్షన్ హౌసెస్ తుళ్లూరు, వీకర్ సెక్షన్ హౌసెస్ నిడమర్రు, వీకర్ సెక్షన్ హౌసెస్ మందడం. రోడ్ E2 19.82% పూర్తయింది. రోడ్ E3 85.71% పూర్తయింది. అంటే మేషనరీ, నిత్యం ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేసే పరిస్థితి వచ్చింది. అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ. ఇక్కడ మనం డెవలప్ చేసే సిటీ గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈ గ్రీన్ ఫీల్డ్ కాబట్టి ఇంకా బాగా ఆధునికమైన నగరంగా మనం తయారు చేసుకునే అవకాశం వస్తుంది. అక్కడ సైబరాబాదే కాకుండా ఇక్కడ మొత్తం అమరావతి అయితే చాలా బాగా వచ్చేది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు ఇంత మునిపే ప్రజెంటేషన్ చేశారు కాబట్టి నేను ఎక్కువ టైం ఆ ఫిగర్స్ మేము తీసుకోకుండా వీళ్ళు చేసే ప్రచారం, దాని మీద వాస్తవాలు మీ ముందర పెడతాను. నెక్స్ట్ 65% పూర్తి అయిపోయినాయి ఈ వర్క్లు కూడా. అదే మరి గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 2 హౌసింగ్. నెక్స్ట్ ఇది 336, నెంబర్ ఆఫ్ టవర్స్ 4, 1500 స్క్వేర్ ఫీట్, ల్యాండ్ ఏరియా 5 ఎకరాల 98 సెంట్లు, ఫిజికల్ ప్రోగ్రెస్ 65%, 65% అయింది. ఎన్జిఓ హౌసింగ్ ఇవి 1968 ఇండ్లు, 21 టవర్లు, 1200 స్క్వేర్ ఫీట్. ఇది 26 ఎకరాల 61 సెంట్లో కడుతున్నాం. దీనికి ఫిజికల్ ప్రోగ్రెస్ 57%. తర్వాత వీకర్ సెక్షన్ హౌసింగ్. వీకర్ సెక్షన్ హౌసింగ్కి ఇక్కడ ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉన్నారో అందరికీ ఇళ్లు కట్టివ్వాలి. ఇల్లు లేదనకుండా వాళ్ళకందరికీ ఇండ్లు ఉండాలని వాళ్ళు కోరుకున్న ప్రాంతంలో, వాళ్ళు ఉండే ప్రాంతంలోనే వీకర్ సెక్షన్ హౌసింగ్కి మనం ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినాయి. ఈరోజు 5024 ఇండ్లకి మనం శ్రీకారం చుట్టాం. 45 ఎకరాలు దీనికి కేటాయించాం. 8 ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు ఇంత మునిపే చూశారు ఆ ఫోటోలు కూడా. నెక్స్ట్ ఇది వీకర్ సెక్షన్ హౌసింగ్ ఇదంతా. నెక్స్ట్ మొత్తం అవన్నీ చూపించారు. తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. విట్ యూనివర్సిటీ వచ్చింది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది రెండోది SRM, ఇది అనదర్ యూనివర్సిటీ, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్. అది కూడా ఈరోజు ఆపరేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది కూడా బ్లాక్స్ అన్ని రెడీ అయ్యి రేపు ఎల్లుండో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చింది. అవి కూడా ముందుకు పోతున్నాయి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్. ఇంత మునుపు రోడ్లన్నీ మీరు చూశారు. ఇక్కడ నేను ఒక్క నిమిషం మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇండియాలో ఉండే అన్ని నగరాలు రోడ్లోనే వాటర్ తీసుకెళ్ళాం,
రోడ్లోని పవర్ తీసుకెళ్ళాం, లేకుంటే పైనే పవర్ ఉంటుంది. అదే మరి కేబుల్స్ అన్నీ కూడా తీసుకెళ్తే ఎప్పుడు మళ్ళా కొత్త వాళ్ళు కేబుల్ వేయాలంటే మళ్ళా రోడ్డు దవ్వాలి. ఈరోజు వేస్తారు, ఇంకొక డెవలపర్ వస్తాడు, మళ్ళా కొడతాడు, మళ్ళా వేస్తాడు. ఇంకొక పక్క నీళ్లు డ్రింకింగ్ వాటర్ కానీ సేవరేజ్ వాటర్ ఉంటుంది, పక్క పక్కనే పైపులు ఉంటాయి. సేవరేజ్ వాటర్ వచ్చి డ్రింకింగ్ వాటర్లో కలుస్తుంది, డ్రైనేజ్ వాటర్ వచ్చి డ్రింకింగ్ వాటర్లో కలుస్తుంది. దీనివల్ల కంటామినేషన్ వచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నీళ్లన్నీ రోడ్డు మీదకి వచ్చి రోడ్లన్నీ పాడైపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రోడ్డు వేయడం, కొట్టడం ఎవ్రీ ఇయర్ పరిపాటి అయిపోయింది. ఇంకో పక్కన కరెంటు, ఎప్పుడన్నా వర్షం పడితే కరెంట్ ఆగిపోతుంది, ఆపేయాలి. ఆపకపోతే ఈ లైన్స్ అటు ఇటు గాలి కొట్టుకొని మొత్తం కూడా ఇబ్బంది వస్తుంది, కట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఒకవేళ చెట్లు పెడితే చెట్లు పెరిగితే మళ్ళా మనం ఎక్కడికక్కడ చెట్టు అన్నా కొట్టాలి, ఏదో ఒకటి చేయాలి. లేకపోతే కరెంట్ అన్న కరెంటు తీరంగా చెట్లు కొట్టుకుంటా రావాలి. ప్రూనింగ్ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ మీరు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన చూస్తే ముందు బ్యాక్ దీని పక్కనే ఆ రోడ్డు మీద ఎక్కడ లైన్స్ రావు. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్, సీవరేజ్, మళ్ళా డ్రైనేజ్ వాటర్ ట్రీట్ చేసిన తర్వాత గార్డెన్కు వాడాలంటే, రీయూజ్కి వాడాలంటే ఇంకొక పైప్ లైన్, ఇవన్నీ డక్ట్స్ పెట్టి ఆ డక్ట్లను వస్తాయి. లీకేజెస్ అనే సమస్య లేదు, కంటామినేషన్ సమస్య లేదు. ఇంకొక పక్కన పవర్, అండర్ గ్రౌండ్ కేబుల్, ఐసీటీ టెక్నాలజీ మొత్తం కేబుల్ నెట్వర్క్ అండర్ గ్రౌండ్. అదే మరి గ్యాస్, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఆటోమేటిక్గా అండర్ గ్రౌండ్. అదే మరిగా ఏసీ కూడా అండర్ గ్రౌండ్ తీసుకొచ్చాం. అంటే అది కూడా డక్ట్ పెట్టి, దానికంటే మామూలు ఏసీల కంటే ఈ డక్ట్లో తీసుకొచ్చే ఏసీ కాస్ట్ తక్కువ అవుతుంది. దానికి కారణం అన్నెసరీగా ఏసీలు వేసి వెళ్ళిపోకుండా ఎంత కావాలనో అంతే వాడుకుంటారు మీటర్ పెట్టుకొని ఆ స్టేజ్ తీసుకొచ్చాం. ఇలాంటి ఇంకా ఈ ఒకసారి రోడ్డు వేసిన తర్వాత ఇంక రోడ్డు కొట్టే పరిస్థితి ఉండదు, రోడ్డు అడ్డంగా దువ్వే పరిస్థితి ఉండదు. అలాంటి సిటీకి శ్రీకారం చుట్టాం. ఇది ఇండియాలో మొదటిసారి ఇలాంటిది. హైదరాబాద్లో కూడా మనకు లేదు. సైబరాబాద్ నగరం ఉంది, కానీ ఇంత ప్లాన్డ్గా సైబరాబాద్ నగరాన్ని మనం డెవలప్ చేయలేదు. ఆ విషయం మీ ముందర పెడుతున్నా నేను. అది మనం చేసిన పని. ఈ రోడ్ల విషయంలో ఆల్మోస్ట్ ఆల్ రోడ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఈ రోడ్స్ అన్ని రెడీ అయిపోయింటే డెవలపర్స్ అంతా కానీ డెవలప్మెంట్ మొదలుపెట్టింటే ఇప్పటికి ఒక షేప్ వచ్చేది. 1 or 2 years టేక్ ఆఫ్ అయి ఉండేది. నెక్స్ట్ ఇది కొండవీటి వాగు. నీళ్లు వస్తూ ఉంటే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఎంత ఫ్లడ్ వచ్చినా ఆ ఏరియాలో లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే నీళ్లన్నీ ఈ లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ చేయడానికి కూడా పెట్టుకున్నాం. అది కూడా ఎక్కడ కూడా ఫ్లడ్ కావాలని చెప్పి ఫ్లడ్ అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇన్ కోర్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే శివరామకృష్ణయ్య కమిటీ వేశారు. మనం అమరావతిని రాజధాని డిసైడ్ చేయాల. ఆ రోజు బైఫర్కేషన్ అప్పుడు అమరావతి రాజధాని కొత్త రాష్ట్రానికి డిసైడ్ చేయకుండా రాష్ట్రాన్ని డివైడ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అన్నింటికి ముందుగానే డిసైడ్ చేశారు, ఇక్కడ మాత్రం చేయలేదు. ఆ రోజు మనం శివరామకృష్ణయ్య ఒక కమిటీ వేస్తే ఆయన ప్రజాభిప్రాయం తీసుకున్నాడు. విజయవాడ గుంటూరు ఏరియా, విజయవాడ ఏరియా గుంటూరులో, విశాఖపట్నం, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, దోనకొండ, అదర్స్ అన్నీ తీసుకున్నాడు. అన్నీ తీసుకుంటే విజయవాడ, గుంటూరు, విజయవాడ దీని ఈ ప్రాంతంలో చూస్తే విడివిడిగా కంబైన్డ్గా 2191 మంది 4705 మందిలో ఈ ప్రాంతంలో రాజధాని ఉండాలని చెప్పారు. విశాఖపట్నంలో 507 మంది, కర్నూలులో 320 మంది, ఒంగోలు 205 మంది, రాజమండ్రి 139, తిరుపతి 113, దోనకొండ 116, అదర్స్ 1037. అంటే మెజారిటీ చెప్పిన ప్రాంతం ఈ ప్రాంతం, అందరూ ఒప్పుకున్న ప్రాంతం ఈ ప్రాంతం. సమదూరం ఉంది. అది కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. అవి కూడా ఉన్నాయి ఆ స్లైడ్స్ అన్ని. ఎంత జస్టిఫికేషన్ మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు
అసెంబ్లీలో మాట్లాడాడు. వాయిస్ కూడా ఉంటే వాయిస్ పెట్టండి. సెప్టెంబర్ 4, 2014లో ఆయన వాయిస్ మాత్రం. అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము అప్పుడు అనింది ఏంటంటే 30,000 ఎకరాలు ఉండాలి అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఇది హైదరాబాద్ అసెంబ్లీలో, ఇక్కడ కాదు. అక్కడి నుంచి ఆ అసెంబ్లీ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ అక్కడే చెప్పాడు అనౌన్స్ చేసినప్పుడు. ఇప్పుడు 30,000 ఎకరాలు ఎందుకు? 2 ఎకరాలు సరిపోతుంది కదా, 2,000 ఎకరాలు సరిపోతుందని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏ విధంగా మాట్లాడతారు అనేదానికి ఒక ఉదాహరణ, ఆయన చెప్పిన మాటే ఆయన అమలు చేసే పరిస్థితులు లేడు. ఇక్కడ రెండోది మీరు చూస్తే నెక్స్ట్ ఈ రాజధాని మొదటిసారిగా మీరు చూసినప్పుడు 22/10/2015 నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ రోజు శంకుస్థాపన జరిగింది. ఆ ఫోటో ఇది. నెక్స్ట్ అక్కడ పూజ చేసినప్పుడు, యాగం చేసినప్పుడు ఆ ఫోటో అది. ఇది ప్రజా రాజధాని మీరు ఒకసారి చూస్తే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, స్వయం ఆధారిత అభివృద్ధి. నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే చాలా మందికి అపోహ ఉంటుంది పన్నులు కట్టిన డబ్బులన్నీ తీసి పెట్టేస్తారని. హైదరాబాద్ కూడా అదే మరిగా అపోహలు క్రియేట్ చేశారు ఆ రోజుల్లోనే. అక్కడ కూడా రాష్ట్ర ఖజానా నుంచి మనం డబ్బులు ఖర్చు పెట్టలేదు. అక్కడ వచ్చిన ఆదాయంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ వచ్చి డెవలప్ చేసి అది ఒక మహానగరంగా డెవలప్ అయింది. ఫైనల్గా ఆ డబ్బులన్నీ తెలంగాణ అభివృద్ధికి విడుదల ఉపయోగపడుతున్నాయి. ఆ రోజు కొద్దిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. ఇక్కడ మీరు చూస్తే 5,000 మొత్తం 34,000 ఎకరాలు. నెక్స్ట్ స్లైడ్ అది కూడా చూపిస్తాను. 5,000 ఎకరాలు ఈరోజు భవిష్యత్ అభివృద్ధి కోసం మనం రిజర్వ్ చేశాం. ఇంకో పక్కన నగరాభివృద్ధి కోసం 3,019 ఎకరాలు కేటాయించాం. 8,039 ఎకరాలు రిజర్వ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ భూమి అంతా కూడా మీరు ఒకసారి చూస్తే మనం అభివృద్ధి చేసిన తర్వాత మనం డబ్బులు తీసుకొచ్చిన మళ్ళీ కొద్దిగా ల్యాండ్ కానీ మనం ఆఫ్లోడ్ చేసుకుంటా పోతే టోటల్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క పైసా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టకుండా అక్కడుండే భూమి వల్లనే వచ్చిన దాంతో మనం పెట్టుకోవచ్చు. ఇంకొక పక్కన ఒక 50,000 మంది పేదవాళ్ళు హైదరాబాద్కు వస్తే ఇండ్లు ఇవ్వడానికి ఒక 500 ఎకరాలు కూడా రిజర్వ్ చేసుకున్నాం. అమరావతిలో డిఫరెంట్ ప్లేసెస్లో ఒక 50,000 మందికి ఇండ్లు కట్టడానికి, అందులో కూడా ఒక 500 ఎకరాలు రిజర్వ్ చేసి ఒక ఎకరాకు 50 వస్తాయి. ఆ విధంగా మనం లెక్కేసుకున్న తర్వాత ఒక 50,000 ఎకరాలకి మనం రిజర్వ్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడ ఎందుకంటే నేను మాట ఎందుకు వాడానంటే, ఏ సిటీ అయినా సరే అభివృద్ధి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం వస్తుంది, భూమి విలువ పెరుగుతుంది, రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది, ఇవన్నీ వస్తాయి. ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు కలకత్తా రాష్ట్రానికి ఆదాయంలో 76% ఒక కలకత్తా సిటీ నుంచే వస్తుంది. అదే మరి హైదరాబాద్కి 60% ఆదాయం హైదరాబాద్ సిటీ నుంచి వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. ముంబై మహారాష్ట్ర రాష్ట్రానికి 57% ముంబై రాష్ట్రం వల్ల, ముంబై సిటీ వల్ల వస్తుంది. భువనేశ్వర్ పక్కనే కటక్ తీసుకుంటే 69% దగ్గర ఆ 2 సిటీల నుంచే వస్తుంది. ఇంకొక పక్క బెంగళూరు 40%, చెన్నైకి 39%, ఈ విధంగా మొత్తం వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ ఒక్క పైసా మనం ఖర్చు పెట్టక్కర్లేదు. వీళ్ళు పదే డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు లేవు కాబట్టి మేము కట్టడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. డబ్బులు ఆటోమేటిక్గా దాని నుంచే వస్తుంది.
ఈ భూమి ఇచ్చినప్పుడే మీరు చూస్తే నెక్స్ట్ స్లైడ్ 53,748 ఎకరాలు భూమి సమకూరింది. రైతులు ఇచ్చింది 34,281 ఎకరాలు. గవర్నమెంట్ ఉండే ల్యాండ్ అంతా 15,127 ఎకరాలు. ఇంకో పక్కన మిగిలిన ల్యాండ్ అక్కడ ఉండేంత ట్యాంకులు, రివరు, వాటర్ బాడీస్ ఇవన్నీ లెక్కేసుకుంటే 53,748 ఎకరాలు ఉంది. ఇది ల్యాండ్ పూలింగ్ ఏరియాలో 38,580 ఎకరాలకు ఇచ్చాం. పోలింగ్ డేట్ కూడా 58 రోజుల్లో మొత్తం పూర్తి చేశాం. ఫిబ్రవరి 28 ప్రారంభిస్తే 58 రోజుల్లో మొత్తం కార్యక్రమం పూర్తయింది. ప్రజాస్వామ్య దేశాల్లో ఎలాంటి లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి భూమి ఇచ్చిన ఏకైక ప్రాజెక్టు ఈ అమరావతి. దీనిపైన చాలా మంది స్టడీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. ఇచ్చిన వాళ్లకు ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సమాజానికి సంపద సృష్టించబడుతుంది. ఇక్కడ మీరు చూసినప్పుడు ల్యాండ్ పోలింగ్ మీద జనవరి 1, 2015 భూసేకరణ పథకానికి రూపకల్పన చేసిన సిఆర్డీఏ 37,505 ఎకరాలు అనుకున్నాం. 28,538 మంది రైతులు 34,395.50 ఎకరాల సమీకరణ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అదే మరి ఇది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కేస్ స్టడీగా కూడా తయారు చేశారు. వాళ్ళు కూడా దీన్ని ఒక కేస్ స్టడీగా పెట్టుకుని ఇది కరెక్ట్ మెథడు, కోహెర్సివ్ మెథడ్ కాదు, ఇది జరగాలి అని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 9,597.76 కోట్ల రూపాయలు మనం డబ్బులు మొబలైజ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చారు. అమరావతి బాండ్స్ ఇష్యూ చేస్తే ఒక గంటలో 2,000 కోట్లు వచ్చాయి. లోయెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఆ ప్రాజెక్టు నమ్మారు, ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు ఒక గంటలో వచ్చి తక్కువ రేటు కోట్ చేశారు. హడ్కో నుంచి 1,098 కోట్లు, బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు 1,862 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇచ్చింది 1,103 కోట్లు. ఇంకో పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఇటుకలు ప్రతి ఒక్కరూ ఒక ఇటుక మీరు కాంట్రిబ్యూట్ చేయండి 10 రూపాయలంటే 55 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా వాళ్లే కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులు. ఇది 10 రూపాయల చొప్పున అదొక 55 కోట్లు వచ్చింది. భూమి అమ్మకం వల్ల మౌలిక సదుపాయాల నిధి నుంచి 543 కోట్లు వచ్చింది. సిఆర్డీఏ బాండ్స్ 26 కోట్లు, వడ్డీలు 61 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్స్ 64 కోట్లు, సిఆర్డీఏకి అద్దెలు 133 కోట్లు. ఇవన్నీ కలిపి ఇంకొక పక్కన అమరావతి స్మార్ట్ సిటీ కేంద్రం కూడా డబ్బులు ఇచ్చింది. అది ఒక 847 కోట్లు వచ్చింది. వాళ్ళు ఇచ్చిందే 1,500 ప్లస్ 847 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. పేదల ఇళ్లకు టిడ్కో నుంచి 305 కోట్లు తీసుకొచ్చాం. మొత్తం 9,597 కోట్లు వస్తే ఇప్పటికి ఖర్చు పెట్టింది 9,125 కోట్లు ఖర్చు పెట్టాం. విభజన మనం ఎలక్షన్ కంటే ముందు ఖర్చు పెట్టింది. మౌలిక సదుపాయాలకు 5,674 కోట్లు, ప్రాజెక్ట్ వేయింగ్ కన్సల్టెన్సీ 302 కోట్లు, ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ 1,311 కోట్లు, రుణాలకు చెల్లించిన వడ్డీ 329 కోట్లు, రెవెన్యూ వేయింగ్ 31, రుణాలు అడ్వాన్సులు 343, స్మార్ట్ సిటీ 20 ప్రాజెక్టులు 847, టిడ్కో ద్వారా వచ్చిన డబ్బులు 5,024 ఇండ్లకు 305 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ని ఇంకా నెక్స్ట్ స్లైడ్లో మీకు వస్తుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ 58 రోజుల్లో 33,000 ఎకరాలు మనం చేయగలిగాం. 27 గ్రామాల్లో 63,410 ప్లాట్లు కేటాయించి లాటరీ ద్వారా తీశారు. కంప్యూటర్ పెట్టి లాటరీ పెట్టి ట్రాన్స్పరెంట్గా అందరికీ చెప్పిన తర్వాత వాళ్లే ఆపరేట్ చేసి వాళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చారు. 19,518 రైతులకు 85.35 కోట్ల రూపాయలు ఒకటేసారి రుణాలుంటే అన్ని మాఫీ చేశాం, 1,50,000 వరకు. ఇంకొక పక్క మెట్ట భూములకు 30,000 ఇచ్చాం, జరీబ్ భూములకు 50,000 ఇచ్చాం. ఇది కాకుండా అక్కడ పేదవాళ్ళందరికీ, ఎస్సీలకు, రైతు కూలీలందరికీ 2,500 రూపాయలు నెలకు
మామూలుగా ఇచ్చే పెన్షన్ కాకుండా ఇది అదనంగా ఇచ్చాం. 10% ఎవ్రీ ఇయర్ పెంచడానికి ఒప్పుకున్నాం. రైతులకు 10% పెంచడానికి ఎవ్రీ ఇయర్ మనం ఒప్పుకొని 10 ఏళ్ళు, లేకపోతే రైతులైతే ఎప్పుడైతే అమ్ముకుంటారో ఆ టైం కానీ, లేకపోతే మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు ఇచ్చి అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పాం. 29 గ్రామాల్లో ఇండ్లు లేని వాళ్ళకి 5024 ఇండ్లు కూడా మనం కట్టించే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూశారు, ఇవన్నీ నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ గ్రాఫిక్స్ అని ఎగతాళి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ఆర్కిటెక్ట్ని పెట్టి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. ఒక సిటీ ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకు కాదు, ఇది వందల వేల సంవత్సరాలు ఉండే సిటీ. ఇది ఆ వేల సంవత్సరాలు 100 సంవత్సరాలు ఈ సిటీ ఉంటే దాన్ని కూడా ఒక మంచి డిజైన్స్ తయారు చేసుకొని ప్రపంచ రాజధానిలో మన రాజధాని కూడా ఒకటి ఉండాలి, మంచి పేరు రావాలి, చాలామంది ఇక్కడికి వచ్చే పరిస్థితి రావాలని చెప్పి ఆలోచించడం తప్పులేదు. ఆ పనే మనం చేస్తే ఇంత అభివృద్ధి జరిగితే గ్రాఫిక్స్ అని ఎవ్రీడే ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క నేను ముందే చెప్పాను, దీటైన నగరం లేకపోతే మనకు పెట్టుబడులు ఎలా వస్తాయనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు 9 నగరాలు మనం కట్టాం. 9 నగరాలు వివిధ నగరాలు పెట్టి అక్కడ బెస్ట్ పీపుల్, ఇప్పుడు మనం ఇచ్చిన దాంట్లో కూడా భూములు అయిన ఇచ్చిన దాంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు ఇండియాలో మంచి యూనివర్సిటీ టాప్ 10 యూనివర్సిటీస్ని ఇన్వైట్ చేశాం. అందులో విట్, ఎస్ఆర్ఎం, ఇంకో పక్కన అమృత్, ఇంకో పక్క ఎస్ఎల్ఆర్ఐ, ఇలాంటి టాప్ యూనివర్సిటీస్ని రిక్వెస్ట్ చేసి ట్రాన్స్పరెంట్గా ఇన్ని వేల మంది స్టూడెంట్ అయితే ఇంత ల్యాండ్ ఇస్తామని చెప్పాం. టాప్ స్కూల్స్ కానీ నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ స్కూల్స్ని, టాప్ స్కూల్స్ని పిలిపించి వాళ్ళందరూ కూడా అదే మాదిరిగా 3 ఎకరాలు, రెసిడెన్షియల్కి 5 ఎకరాలు, ఈ విధంగా ఒక ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ పెట్టి దాని ప్రకారం ఇచ్చాం. టాప్ హోటల్స్కి ఇచ్చాం, టాప్ హాస్పిటల్స్కి ఇచ్చాం. ఎవరికి ఇచ్చినా ప్రతి ఒక్కటి కూడా దీనివల్ల రాష్ట్రానికి లాభం ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఈ దృష్టిలో పెట్టుకొని కన్సెషన్ రేట్తో ఇచ్చాం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్లే కొనుక్కొని కట్టుకునే పరిస్థితి వస్తారు కాబట్టి నెక్స్ట్ స్టేజ్ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వం అవలంబించిన విధానం వల్ల ఈరోజు 50,000 మంది పనిచేసే వాళ్ళకు ఉపాధి పోయింది. మొత్తం ఎవ్వరు కూడా మన రాజధాని పైన ఆసక్తి చూపించే పరిస్థితి లేదు. మనం 2029, 2050కి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం, విజన్ తయారు చేసుకున్నాం. 2050కి ఈ సిటీ 2 కోట్ల జనాభా ఉండాలని ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోతే, అదే మరి 21,46,690 మందికి ఈ నిర్మాణం పూర్తవుతున్న ఉద్యోగాలు క్రియేట్ చేసి మళ్ళీ సెల్ఫ్ జనరేషన్ వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు వస్తాయి. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ సింగపూర్ కన్సార్టియం, దాన్ని కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. దాంట్లో ఎవ్వరికి అనుమానం లేదు. కరప్షన్, జీరో కరప్షన్ ఇన్ దట్ కంట్రీ. వాళ్ళతో మనం ఇది పెట్టుకొని వాళ్ళ కంపెనీలు 2 కంపెనీలు, మన అమరావతి డెవలప్మెంట్ కంపెనీ 3 కలిపి మన 42% వచ్చిన లాభాల్లో మన వాటా 58% వాళ్ళకి ఇచ్చాం. రెండోది రేటు కూడా మార్కెట్ ప్రివైలింగ్ రేటు ప్రకారం ఇచ్చాం. 1600 ఎకరాలు రిజర్వ్ చేశాం. వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీస్ అని తీసుకొస్తారు. దీనివల్ల 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించేటికి బాధ్యత పెట్టుకొని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టుకొని మనం ముందుకు పోయాం. అది కూడా ఈరోజు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వానికి రాజధాని అమరావతిని డెవలప్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మేము మ్యూచువల్ కన్సెంట్తో మేము వైదొలుగుతున్నామని చెప్పి వాళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజే నేను వస్తా ఉంటే ఒక ఆర్టికల్ నేను చూశాను. ఆ ఆర్టికల్ చూస్తే ఏదైతే ఎకనామిక్ టైమ్స్ ఒక ఆర్టికల్ రాశాడు, ఇది ఉదయ్ థాకరే డూ నాట్ ఫాలో జగన్స్ లీడ్ అని ఎడిటోరియల్ హెడ్డింగ్ పెట్టి, ఏదైతే చీఫ్ మినిస్టర్ ఉదయ్ థాకరే వుడ్ హిమ్సెల్ఫ్ ఈ స్టేట్ అండ్ ది నేషన్ ఏ massive disservice if we were
to cancel major economic projects merely because the predecessor government had initiated them. అని ఆ బుల్లెట్ ట్రైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్లో ఒక మాట అంటాడు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డిస్ యాక్షన్ ఆఫ్ హాల్టింగ్ వర్క్ ఆన్ మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇనిషియేటెడ్ బై ది predecessor government has already hurt India's risk profile. The damage would be greater if politics runs amok in India's commercial capital. ఈరోజు మన ముఖ్యమంత్రి చేసిన దానికి ఇండియాస్ రిస్క్ ప్రొఫైల్ పెరిగింది, అన్నీ క్యాన్సిల్ చేశాని. దీని మీద చాలా ఆర్టికల్స్ అయితే కండెమ్ చేస్తూ ఇది సుసైడ్, అమరావతిని సీడ్ క్యాపిటల్ కింద సింగపూర్ కన్సార్టియం క్యాన్సిల్ చేయడం. ఈరోజు ప్రపంచంలో ఎవరు నమ్మరు, ఎవరు ఇక్కడికి రారు, పెట్టుబడులు పెట్టరు. ఇది చాలా దారుణంగా చేశారు. అందరూ కండెమ్ చేసే పరిస్థితికి వచ్చారు ప్రపంచం మొత్తం. ఒక మంచి రిలయబుల్ పార్ట్నర్ని తీసుకురావడం చాలా కష్టం, కానీ తీసుకొచ్చిన వాళ్ళని బ్లేమ్ చేసి పంపించడం చాలా సులభం. మనం బ్లేమ్ చేయకుండా లేదని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు వ్యయం పైన, ఎక్స్పెండిచర్ పైన అభాండాలు వేయడం. ఈరోజు ఒక్కొక్క స్క్వేర్ యార్డ్కి 12,000 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడడం. నెక్స్ట్ అదే మాదిరిగా అసెంబ్లీ భవన నిర్మాణానికి 5,333 రూపాయలు అయింది. హైకోర్టుకు 3,666 రూపాయలు అయింది. మొత్తం పార్కింగు అన్ని కలిపే అసెంబ్లీ ఇవన్నీ చూస్తే 7,101 రూపాయలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఆల్ ఇండియా సర్వీస్ వీళ్ళందరూ బిల్డింగ్స్ 3,459 రూపాయలు అయినాయి. ఇవన్నీ కూడా స్టాండర్డ్గా క్వాలిటీని బట్టి ఖర్చు పెట్టిన డబ్బులు తప్ప, అది కూడా బెస్ట్ కంపెనీస్ని టెండర్లు పిలిపించి దాని ప్రకారం మనం ఫైనలైజ్ చేశాం. ఎక్కడ హ్యాంకీ ప్యాంకే లేకుండా ట్రాన్స్పరెంట్గా క్వాలిటీ కార్డు కూడా మళ్ళీ థర్డ్ పార్టీ వెట్టింగ్, ఆడిటింగ్ వాళ్ళ అధ్యయనంలో చేసి ఎక్కడ కూడా రాజీ పడకుండా చేసిన పనులు ఇవన్నీ. ఇంకొక పక్కన మీరు చూశారు, అమరావతి ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చారా అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,500 కోట్లు ఇచ్చారు. ఏపీ హైకోర్టుకు 1 జనవరి 2019లో అమరావతిలో హైకోర్టు పెడుతున్నారు నోటిఫికేషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు. ఇంకొక పక్కన ఇక్కడనే అసెంబ్లీ పెట్టాం, ఇక్కడనే ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తా అంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చారా అని మాట్లాడడం. అది కాకుండా అమరావతి ఒక ఇండియా మ్యాప్లో లేకుండా మ్యాప్ రిలీజ్ చేస్తే కనీసం ప్రొటెస్ట్ కూడా చేయలేకపోయారు ఈ ప్రభుత్వం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంట్లో రైజ్ చేస్తే లేదు తప్పయిందని చెప్పి జయదేవ్ గారు రైజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తీసుకుని 3వ రోజు కరెక్ట్ చేసి మళ్ళా అమరావతిని నోటిఫై చేసిన సందర్భం. అంటే ప్రభుత్వం ఏ విధంగా మన హక్కులు కాపాడుతూ ఉంది, రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ ఉంది. మనందరికీ ఒక ఎంటిటీ ప్రభుత్వం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ పార్టీ అయినా అందరం కూడా ప్రభుత్వం ఏదైతే ఎండార్స్ చేస్తుందో దానికి మనం అబైడ్ కావాలి. అలాంటప్పుడు మనకు నష్టం జరిగితే ప్రభుత్వం అనేది మాట్లాడకపోతే ఎలాంటి సంకేతం అని చెప్పేది అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఇక్కడ ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకే సామాజిక వర్గానికి కులాల మధ్య ఒక సామాజిక వర్గాన్ని చేశారని చెప్పి పెడుతున్నారు. 75% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. 29 పంచాయతీల్లో ఉంటే 15 పంచాయతీల్లో కాపులు ఉన్నారు. రెడ్డి కమ్మ మొత్తం చూస్తే సమానంగా ఉన్నారు. విజయవాడ గుంటూరులో బ్రాహ్మిన్ వైశ్య ముస్లిం క్రిస్టియన్ మైనారిటీస్ అందరూ ఉన్నారు. ఇది ఒక ఏ సిటీ కూడా కమ్యూనిటీస్ లేకుండా సిటీస్ ఉండవు, మతాలు లేకుండా సిటీస్ ఉండవు. ఫైనల్గా ఒక కాస్మోపాలిటన్ సిటీగా తయారవుతుంది. అన్ని కులాలు అందరూ ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ మీద కావాలని అభియోగాలు చేశారు. 176 ఎకరాల మొత్తం రిజిస్ట్రేషన్ జరిగితే దానికి కావాలని చెప్పి బ్లేమ్ చేయడం. ఈరోజు కూడా మీరు చూశారు, మొన్న మేము పోయినప్పుడు మా మీద చెప్పులు వేయడం. ఈరోజు మళ్ళీ మనం ఇక్కడ కూర్చుంటే వాళ్ళు కూడా పోటీ పడి డెవలప్ చేయొచ్చు, కానీ కావాలని చెప్పి ఈరోజు మన మీద ఇంకొక మీటింగ్ పెట్టి ఇక్కడంతా మెగా స్కామ్ జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేసే పరిస్థితి వచ్చారు.
ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మీరు చూసినప్పుడు ఒకే మంత్రి 3,000 ఎకరాలు కొన్నాడని, మార్చి 2019 వరకు అన్ని పార్టీలు కలిపి ఇక్కడ 1,190 ఎకరాలు ట్రాన్సాక్షన్ జరిగితే మొత్తం వాళ్ళు అమ్మడం కానీ కొనడం కానీ మళ్ళీ అమ్ముకోవడం జరిగింది. దానిపైన కావాలని చేయడం, ఇలాంటి ఒక దుష్ప్రచారాన్ని కావాలని చెప్పి చేసే పరిస్థితి వచ్చారు. 130 రిపీటెడ్ ఆర్గనైజేషన్స్ 1,293 ఎకరాలు మనం ట్రాన్స్పరెంట్గా అలొకేట్ చేశాం. వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఎక్కడైతే దూరంగా ఊరికి దూరంగా ఉంటే కనీసం ప్రజలు లేకపోతే హాస్పిటల్ పెట్టలేరు, స్కూల్స్ పెట్టలేరు, లేకుంటే మిగిలినట్టు కూడా జరిగే పరిస్థితి లేదు. అలాంటి రిపీటెడ్ ఆర్గనైజేషన్స్ మనం ఇచ్చాం. ఇంకొక పక్కన రాజధాని నేలకు పట్టుత్వం తక్కువని ప్రచారం చేశారు. రాజధాని నేలలో పట్టుత్వం బాగా ఉండేది అటు చెన్నై, హైదరాబాద్, అమరావతి చూస్తే ఇక్కడ 150 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంది, సాయిల్ బ్యారింగ్ కెపాసిటీ చదరపు కిలోమీటర్కి. అదే చెన్నైలో 10 మెట్రిక్ టన్లే ఉంది. అదే హైదరాబాద్లో 7.1 మీటర్లు బేస్మెంట్ వరకు. అదే మాదిరిగా కింద రాయి ఎంత ఉంటే బ్లాస్టింగ్ చేయాలి. ఈ విధంగా బ్లాస్టింగ్ చేస్తే మొత్తం హెవీ కాస్ట్ హైదరాబాద్లో అవుతుంది. రాక్ ఫౌండేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు 11 మీటర్ల పోతానే సాలిడ్ ఫౌండేషన్ ఉంది, రాక్స్ ఉన్నాయి. కంపేర్ టు 3 సిటీస్లో తక్కువ కాస్ట్ ఆఫ్ ఫౌండేషన్కి అయ్యేది అమరావతిలో అయితే ఎక్కువ కాస్ట్ అవుతా ఉందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇంకొక పక్క గ్రీన్ ట్రిబ్యునల్ 53/2009లో వరదలు వచ్చాయి. అప్పుడు హెవీ రెయిన్స్ వచ్చాయి. అప్పుడే ఈ ప్రాంతంలో ఎక్కడా నీళ్లు రాలేదు, ముంపుకు గురయ్యే సమస్య లేదని చాలా స్పష్టంగా వాళ్ళు పేరా 76లో పేరా 77లో చాలా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు కూడా పోతే వాళ్ళు కూడా కొట్టేశారు ఆగస్టు 12, 2016లో. మొన్నే 2017 నవంబర్లో ఈ ప్రాంతం ముంపు గురి కాదని, ఆహార భద్రతకు ముప్పు లేదని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ రాజధాని విషయంలో నేను ఇంత మునిపే చెప్పాను. ఇక్కడ మొత్తం మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్లు ఇచ్చాం, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎక్కడ వాళ్ళకి అన్యాయం చేయలేదు. కావాలని ఎస్సీలకు అన్యాయం చేశారు, దళితులకు అన్యాయం చేశారు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. దళితులకు కూడా వాళ్ళ ల్యాండ్ మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళకు అనుమతిస్తూ వాళ్ళకు కూడా దీంట్లో కాంపన్సేషన్ ల్యాండ్లో ఇచ్చి, అదే మరి 10 years వాళ్ళకు కూడా కాంపన్సేషన్ పే చేసి, ల్యాండ్ లేని వారికి 2,500 రూపాయలు పెన్షన్ పే చేసి అన్ని విధాలా ట్రాన్స్పరెంట్గా చేశాం. మనం ముందుకు పోయే పరిస్థితులు చేశారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని కూడా ఒక 20 ఎకరాలు పెట్టాం. ఇంకొక పక్క సింగపూర్ అవి చెప్పాను, హైదరాబాద్, అమరావతికి పోలికలు కూడా చెప్పాం. అదే మరి రాజధాని మ్యాప్ విషయం కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రాజధానిలో కొన్ని కట్టింగ్స్ కూడా చూస్తే నన్ను పిలవద్దు, పిలిచిన రానని చెప్పి ఫౌండేషన్ అప్పుడు ముఖ్యమంత్రి చెప్పడం, అదే మరి 30,000 ఎకరాలు కావాలని ఇప్పుడు ఏ విధంగా మాట్లాడడం, అదే మరి రాజధానిలో కావాలని చెరుకు తోట తగలబెట్టి ప్రభుత్వం తగలబెట్టిందని టెన్షన్ క్రియేట్ చేయడం, అదే సమయంలో వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇస్తానంటా ఉంటే వాళ్ళకు లెటర్స్ పెట్టి ఇవ్వద్దని చెప్పి పీరియాడికల్గా పెట్టడం, కడాన వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తామనే పరిస్థితి తీసుకురావడం. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఖరి మార్చుకోకుండా అమరావతి దీని మీద అడ్డం పెడుతూ వచ్చారు. దానివల్ల ఫైనల్గా వాళ్ళు విత్డ్రా చేసుకోవడం, ఏషియన్ బ్యాంక్ కూడా విత్డ్రా చేసుకోవడం. అదే మరి ఇటీవల రాజధానిలో దొంగలు కూడా మొత్తం ఉండే ఇసుకంతా తీసుకెళ్లిపోయారు. ఇంకో పక్క దొంగతనాలు జరిగే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా వాళ్ళు చెప్పిన దాని మీద వచ్చి రావడం. అదే మరి గొడవలు రోజుకి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి అసలు రాజధాని వస్తుందా, రాజధాని మారుస్తున్నారా, ఏమంటే రాజధాని అభివృద్ధి అవుతుందా కాదా, ఏ దానికి క్లారిటీ ఇవ్వకుండా రోజుకి ఒక మాట మాట్లాడడం. అదే మరి ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే ఈ రాజధాని అటు ఇటు సెంటర్లో ఉంది. ఒక పక్కన 13 జిల్లాలు ఉంటే 7 జిల్లాలు నార్త్లో ఉన్నాయి, 6 జిల్లాలు సౌత్లో ఉన్నాయి. ఈక్వి డిస్టెన్స్ ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు, ఇచ్చాపురం నుంచి అనంతపూర్లో ఏదైతే అగలి వరకు, ఇంకో పక్క కౌతాలం కర్నూలులో లాస్ట్ మండలం కౌతాలం వరకు, తడ వరకు ఈక్వి డిస్టెన్స్ ఉండేది. అదే మరి పాపులేషన్ కూడా అటు ఇటు చూస్తే 1 crore పాపులేషన్ ఈ సరౌండింగ్లో ఉంటే ఆ సైడు ఈ సైడు కూడా ఈక్వల్ పాపులేషన్ ఉండడం
ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాల ఇలాంటి రాజధానిని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోకుండా అనవసరంగా రాజధానిని దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. నేను మీ ద్వారా ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారిలో అర్థం చేసుకోవాలంటే సమాజంలో ఉండే ఇంటలెక్చువల్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, రాజకీయ పార్టీలు కానీ మన పాత్ర మనం కూడా పోషించాల్సిన అవసరం ఉంది. మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీ సూచనలు ఇచ్చి ఏ విధంగా తీసుకుపోతే బాగుంటుందో మీరందరూ మీ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వాల్సిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు మీ వ్యూస్ అన్ని కూడా బ్రీఫ్గా ఒక్కొక్కరు చెప్పగలిగితే దానిపైన ఒక ఐడియా వస్తుంది. ముందు రామకృష్ణ గారు. అన్నమ్మయ్య తీసుకున్నా ఇక్కడ కార్డులెస్. అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మీడియా మిత్రులు, మేధావులు అందరికీ ముందుగా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పారు. ముఖ్యంగా చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు. టీవీలో చూసే వాళ్ళకు కూడా చాలా క్లారిటీతో ఆయన చెప్పడమే కాకుండా ముఖ్యంగా ఆ స్లైడ్స్ ఇవన్నీ కూడా వేయడం ద్వారా మరింత అందరికి కూడా అర్థమయ్యే పరిస్థితిలో దీని గురించి వివరించారు. కానీ బాధాకరమైనది ఏమంటే, యాక్చువల్గా 2015 అక్టోబర్లో శంకుస్థాపన జరిగింది. 4 ఏళ్ల తరువాత మళ్ళీ రాజధాని అమరావతి కాదా, లేదా ఎక్కడ పెట్టాలి, దీనిపైన మేము కమిటీ వేస్తున్నామని వివిధ ప్రాంతాల్లో తెలిసో తెలియకో మాకు ఇక్కడ రాజధాని కావాలని ఉద్యమాలు ఇవన్నీ రావడం మాత్రం చాలా శోచనీయం. ఇది ఒక రాజకీయ పార్టీగానే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలందరం కూడా మనకు అమరావతి రాజధాని అని భావిస్తున్న తరుణంలో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళు కూడా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కని అందరూ కూడా అంగీకరించిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ మరోమారు దాన్ని వివాదాస్పదం చేయడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈ విషయంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాజధాని ఇక్కడే కొనసాగుతుందని స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే చేయాలి. ఎందుకు ఈ అనుమానాలు వచ్చాయంటే, ఎవరో సాధారణ పార్టీ వర్కర్ కాదు, ఒక సీనియర్ మినిస్టర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు వారానికి ఓ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. చివరికి ఎంత దిగజారి మాట్లాడాడంటే శ్మశానంతో పోల్చాడు, శ్మశానంతో. కాబట్టి అంటే ఇది చాలా బాధాకరమైనది, అట్లా మాట్లాడి ఉండకూడదు. ఓకే, అక్కడ నిజంగా మేము ఇప్పుడు సిపిఐ తరఫున గట్టిగా చెప్తున్నాం, అవినీతి జరిగిందని మీరు పదే చెప్తున్నారు కదా, గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది కదా, యాక్షన్ తీసుకోండి. ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఒక్కరిపైన ఏమైనా కేసు పెట్టారా? ఒక్కరిని ఎవరైనా అరెస్ట్ చేశారా? ఒక్కరిని ఎవరైనా జైలుకు పంపారా? ఏమీ చేయలే. కాబట్టి అంటే తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో మాట్లాడడం మాత్రం సరైనది కాదు. తర్వాత దాని గురించి మాట్లాడితే మేము దాడి చేస్తామనే పద్ధతుల్లో సుదీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా ఉండడమే కాదు, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన కాన్వాయ్ పైనే మీరు రాళ్ళు చెప్పులు వేస్తే అది సరైంది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉంటాయి, ప్రతిపక్షాల రోల్ ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటి కమ్యూనిస్టులు మేము ఎప్పుడూ ప్రతిపక్షమే, మాకు అధికారమే రాలే. కాబట్టి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షం రోల్ ప్లే చేయాలి, దానికి ఆటంకాలు కల్పించడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు అనే విషయాలు కూడా చాలా వివరంగా దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా చెప్పారు.
ఓకే, దాంట్లో మంచి చెడ్డలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారం ఉంది, ఆ పని చేయొచ్చు. మేము కూడా మొన్న నేను ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మా జిల్లా నాయకులందరం కూడా పోయి తిరిగాం. అక్కడ చాలా వర్క్స్ జరిగాయి, రోడ్ వర్క్స్ జరిగాయి, బిల్డింగ్స్ జరిగాయి, ఇవన్నీ కూడా చూసి వచ్చాం మేము. కానీ మేము పోయినప్పటికే వర్క్స్ అన్నీ ఆపేశారు. ఒక్క వర్కర్ లేరు, కనీసం పెయింట్ వేసేవాడు కూడా లేడు ఇప్పుడు అక్కడ. అది సరైంది కాదు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా మేము పార్టీ తరఫున ఒక అంశంలో మేము డిఫర్ అవుతున్నాం. అదేమంటే 2 కోట్ల మంది ఇక్కడే నివసిస్తారు 2050 నాటికి, నవనగరాలు ఇక్కడే ఉంటాయి, అభివృద్ధి అంతా ఇక్కడే ఉంటుంది. కారణం ఏమంటే రాజధానిలో అట్లా ఉండాలి అనే పాయింట్తో మేము విభేదిస్తున్నాం. కారణం ఏమిటి, ఇవాళ వెనుకబడిన ప్రాంతాల్లో ఇతర జిల్లాల్లో వారంతా ఏమనుకుంటా ఉన్నారంటే, ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా బాగా చెప్తాన్నా, మన ఎలక్షన్లప్పుడు కూడా ఇది వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అంతా అమరావతికే చేస్తున్నాడని రాయలసీమలో ప్రచారం, మాకేం చేయలేదు అంతా అక్కడే చేస్తున్నాడని. కాబట్టి వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమరావతి పైన పెడితే అది ఖచ్చితంగా రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఏదైతే ఒక మంచి కార్యక్రమం ఇది, అందరినీ కూడా ఆహ్వానించాల్సింది, అధికార పార్టీని కూడా ఆహ్వానించింటే బాగుండేదేమో, వారు కూడా వచ్చి వారు కూడా వింటే బాగుంటుంది. కానీ ఈరోజు నేను కోరేదేమంటే, ఆయన చెప్తాడేమో అనుకున్నాను, ఆయన చెప్పేదాంట్లో కూడా అది తప్ప మిగతాదంతా చెప్పాడు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు స్పష్టంగా విభజన బిల్లులో పొందుపరిచారు, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని. మరి ఇచ్చిందా? ఎంత ఇచ్చింది? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మన రాజధానికి ఇచ్చి 1,550 కోట్లు అనుకుంటా. మరి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వచ్చింటే అది అప్పుడే వచ్చిండాలి. ఏం సార్? అంటే టోటల్ అన్న డివిజన్ రద్దు చేశారు. కాబట్టి అన్ని రంగాల్లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇప్పుడు ముగిసిన అధ్యాయం, మాట్లాడాల్సిన పని లేదు. ఎవరైనా మాట్లాడితే అది రాజకీయము అంటున్నారు. కాబట్టి ఏమి ఇచ్చారు? అందుకోసం నేను కోరేది ఏమంటే, మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తేవాలి. దీనికి నేను కోరేది ఏమంటే, ఇంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనైనా డబ్బులు ఉంటేనే చేయగలడు, ఎవరైనా సరే డబ్బులు కావాలి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, మనందరి తరఫున కూడా కోరుతా ఉన్నాము, ఆయన కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్కి నేను ఇంకా గట్టిగా చెప్పాలనుకుంటే, ఇవాళ దీనికి సంబంధించి అన్ని విషయాలు కూలంకషంగా చెప్పగలిగిన వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయన కూడా అటెండ్ కావాలి. ఆల్ పార్టీ మీటింగ్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారితో సహా అన్ని పార్టీలను ఆహ్వానించి ఆ సమావేశంలో ఒక నిష్పక్షపాతంగా, రాజకీయాల అతీతంగా కాదు, రాజకీయంగా కూడా మాట్లాడచ్చు, తప్పేముంది. రాజధాని ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరపాలి. ఇవన్నీ జరగాలంటే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన అందరం కలిసికట్టుగా ఒత్తిడి తెచ్చి మనం సాధించుకోవడానికి పూనుకోవాలి. ఆ రకంగా ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నం కూడా, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం చాలామంది ఉన్న డౌట్స్ కూడా ఇది ఒక జవాబు. ఇది రాజధాని విషయంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సమావేశం ద్వారా నివృత్తి చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా
భేషజాలకు పోకుండా ఒకటైతే ఏమీ బాగలేదు. నువ్వు అమరావతి రాజధానిలో తప్పొప్పులు ఏమైనా ఉంటే నువ్వు తప్పొప్పుల పైన మాట్లాడాలి, కానీ అది మరో వేరే ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతుల్లో, ప్రాంతీయ ఉద్యమాలకు తావిచ్చే పద్ధతుల్లో మాట్లాడడం సరైంది కాదు. కొంతమంది బాగా ముఖ్యమైన పోస్టుల్లో ఉండే వాళ్ళు కూడా అది చేస్తూ ఉన్నారు. తర్వాత నేను చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కొంతమంది మంత్రులు ఏమంటున్నారంటే ఇలాంటి రాజధాని కాదు కావాల్సింది, ప్రజా రాజధాని కావాలా, అక్కడ అందరికీ స్థానం ఉండాలన్నారు. మీకంటే మేము గట్టిగా చెప్తున్నాం, మేము కూడా ప్రజా రాజధాని కావాలని కోరుతా ఉన్నాం. ప్రజా రాజధాని ఉండాలి, కానీ నువ్వు రాజధాని అభివృద్ధికి తూట్లు పొడిస్తే అది ప్రజా రాజధాని అవుతుందే? ప్రజా రాజధాని అంటే ఏమి? సాధారణ పౌరులకు కూడా అక్కడ స్టేక్ ఉండాలి. నువ్వు దానికోసం ప్రయత్నం చేయకుండా నేను అభివృద్ధి ముందుకు పోకుండా చేస్తాను, దానికి తూట్లు పొడుస్తాను, దాన్ని శ్మశానం అంటాను అంటే శ్మశానంలో ఏముంటావు? నువ్వు పండుకుంటావు అంతే. శ్మశానంలో అభివృద్ధి ఉండదు. కాబట్టి ఏమంటే దాన్ని అట్లా కించపరిచేది సరైంది కాదు. రాజధాని కించపరచుకోవడం మనల్ని మనం కించపరుచుకున్నట్లు. మీరు, నేను, అందరం కూడా, ఏ పార్టీ వారైనా, ఏ ప్రజా సంఘమైనా, ఎవరైనా మనందరి రాజధాని కాబట్టి దాన్ని ముందుకు తీసుకోవడానికి ఇచ్చేయాలని చెప్పి అధికార పార్టీ కూడా సంయమనం పాటించి అందరి సహకారంతో, ప్రతిపక్షాల సహకారం కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందులో ముఖ్యంగా ఒక సీనియర్ లీడర్గా ఒక ఎక్స్పీరియన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సహకారం కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారు రాజధాని నిర్మాణానికి ముందుకు రావాలి. మంచి చేస్తే ఖచ్చితంగా ఇవాళ అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి మీకే మంచి పేరు వస్తుంది. అంటే మిగతా వాళ్ళకు కూడా వస్తుంది, కానీ మీకు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏమంటే ఆ రకంగా ఆలోచించాలని కోరుతూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు నేను ఎంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఒక రాజధాని ఉండాలి, రాజధానికి దీటైన నగరాలు కూడా డెవలప్ కావాలి అన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు మనకి రాజధాని ఉంది, విశాఖపట్నం కూడా అభివృద్ధి కావాలి. అందుకే డేటా సెంటర్, నాలెడ్జ్ ఎకానమీ అన్ని అక్కడ పెట్టాం. ఆ 3 జిల్లాల కేంద్రంగా అక్కడ డెవలప్ కావాలని కొత్త ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. అక్కడ తిరుపతి హార్డ్వేర్ పార్క్ తీసుకొచ్చి, ఎలక్ట్రానిక్స్ తీసుకొచ్చి తిరుపతిని ఒక హబ్గా తయారు చేసి, ఒక పక్కన చాలామంది పిలిగ్రిమ్స్ వస్తున్నారు, ఇంకొక పక్క ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అయితే అది ఒక సెంటర్గా డెవలప్ అవుతుంది, ఉపాధి వస్తుంది. అందుకనే మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్న IIM విశాఖపట్నంలో పెట్టాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇక్కడ పెట్టాం, తిరుపతిలో ఐజర్ అండ్ ఆల్సో IIT తిరుపతిలో పెట్టాం. అదే మరిగా అనంతపూర్లో మీరు సెంట్రల్ యూనివర్సిటీ, ఎనర్జీ యూనివర్సిటీ, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అవన్నీ అక్కడ తీసుకొచ్చాం. అదే మరిగా మళ్ళా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIT అవన్నీ అక్కడ తీసుకొచ్చాం. అన్ని జిల్లాలని బ్యాలెన్స్ చేస్తూ మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు కియా మోటార్స్ మీ జిల్లాలో వచ్చింది అనంతపురంలో. కియా మోటార్ వల్ల బెంగళూరుకి యాక్సెస్లో ఉండి అవన్నీ డెవలప్ అవుతున్నాయి. కర్నూలులో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం, ఓర్వకల్లో ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేశాం. ఇట్లా ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, ప్రత్యేకంగా బ్యాక్వర్డ్ ఏరియాస్ అభివృద్ధి కావాలనే దేంతోనే ఇప్పుడు కొంతమంది అంటున్నారు కియా మోటార్కి ఎందుకు అంత సబ్సిడీ ఇచ్చారని. ఆ సబ్సిడీ ఇవ్వకపోతే మహారాష్ట్రకు పోయి ఉండేది, అనంతపూర్ ఎప్పుడు డెవలప్ కాదు. వచ్చే డబ్బుల్లో వాళ్లకు తిరిగి ఏవైతే ట్యాక్సెస్ అన్ని వేవ్ చేస్తామో అవన్నీ మనం ఇవ్వగలిగాం. పూర్తిగా నేను ఏకీభవిస్తూ 100% బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాజధాని కట్టడానికి అన్ని విధాలా సహకరించాలి, ఈ రాష్ట్రానికి కూడా అన్ని విధాలా వాళ్ళు సహకరించాలి. ఏదైతే ఎన్నికల ఆ రోజు మనం బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారో అవన్నీ కూడా పూర్తిగా సహకరించాల్సిన అవసరం. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ సభాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ, నేను జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నుంచి వచ్చాను.
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రాజధాని నిర్మాణానికి కానీ అభివృద్ధికి కానీ వ్యతిరేకం కాదు. ఈ రాజధాని నిర్మాణం చేసినప్పుడు అప్పుడు మనకు అధికారం లేదు, అక్కడ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేదు. కానీ అక్కడ అసెంబ్లీ యునానిమస్గా తీర్మానం చేసిన రాజధానిని ఆయన అప్పుడు సమర్థించారు. ఆ తర్వాత కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి మా దగ్గర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ రోజు కూడా ఆయన చెప్తారు, నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత బలవంతం భూసేకరణ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఆగిపోయారు, నా యందు గౌరవించని. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని నేను అభినందిస్తున్నాను. ఆయనకున్న అనుభవానికి మేము తప్పకుండా అది రిక్వెస్ట్ జనసేన పార్టీ నుంచి ముందు సపోర్ట్ చేయడం కూడా ఆయనకున్న అనుభవం ఈ కొత్త రాష్ట్ర నిర్మాణానికి కావాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనకయ్యలేదు. అయితే ప్రత్యేక హోదా ఎప్పుడైతే ఇవ్వనన్నారో కేంద్రం విభేజించి వచ్చేటప్పుడు ఆయనకు చాలా క్లియర్గా చెప్పారు, ప్రత్యేక హోదా లేకపోతే ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది, మనకి చాలా ఇబ్బందులు వస్తాయి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు కేంద్రానికి కొద్దిగా తలకాల్సిన పరిస్థితి వస్తుంది. మనంతటి మనం అన్ని పనులు చేయలేం. ఒక్కొక్కప్పుడు పెద్దల్ని మనం నిందిస్తాం, మన తల్లిదండ్రులు నిందిస్తాం, మనం పెద్దలు నిందిస్తాం. కానీ వాళ్ళకున్న సాధక బాధకాలు తెలిసిన తర్వాత సపోర్ట్ కూడా చేస్తాం. అయితే ఈ విషయంలో అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. అలాగే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతి మీద అపోహలు రెచ్చగొట్టినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఒప్పుకున్నారు అక్కడ ఉండాల్సిందే, రెండో మాట లేదు అని చెప్పేసి. ఎందుకు చెప్పారంటే ఒక అభివృద్ధి అనేది నిరంతరం సాగాల్సింది ప్రక్రియ. బ్రూక్స్లో ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ చెప్తారు, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని. ఒక నది ప్రవహిస్తుంటుంది, అది జీవనది, ఎప్పుడు ప్రవహిస్తుంటుంది. రాజులు వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. కానీ ఇంత పెద్ద రాజధాని నిర్మాణాన్ని తలపెట్టినప్పుడు యాజ్ అన్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్గా నేను కూడా చాలా విషయాల్లో ఆయనతో విభేదించాను. ఆయనకి నాకు రాకపోతే ఆయనకి జనసేనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మేము ఆయన ఎకనామిక్స్ చూస్తారు, పాలిటిక్స్ చూస్తారు, మేము ఎన్విరాన్మెంట్ హ్యూమన్ రైట్స్ చూస్తాం. ఎక్కడో దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ హెల్తీ కాన్ఫ్లిక్ట్, ఇది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు కూడా మేము ఆయనకి సరెండర్ అవ్వం, ఆయన మాకు సరెండర్ అవ్వరు. ఇది ఎలాగుంటుందంటే డెవలప్మెంట్ అన్నప్పుడు సర్జరీ అంటే రక్తపాతంలో రక్తం వచ్చినట్టు డెవలప్మెంట్ అంటే ఎంతో కొంత వయలేషన్ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆ వీకర్ సెక్షన్ తరపున మేము నిలబడతాం. అయితే ముఖ్యంగా ఫోర్స్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆయన ఆపినందుకు ధన్యవాదాలు చెప్పాం. అలాగే ఇదివరకు గవర్నమెంట్కి ఇప్పటికి తేడా ఏమంటే ఇదివరకు గవర్నమెంట్ తీసుకున్న తర్వాత అభివృద్ధి మొదలుపెట్టింది, కొద్దిగా లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది, ఎందుకు డిలే అయింది అంటే మొట్టమొదటి కారణం నేను ఈ రోజు కూడా చెప్పేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవడమే. అదే కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఉంటే చాలా ఇండస్ట్రీస్ వచ్చి ఉండేవి. ఇతనికి ఉన్న ఈ దక్షతతోటి చాలా ఇండస్ట్రీస్ తీసుకురాగలిగేవాడు. ఈ అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అని చెప్పి అందరితో పాటు నేను కూడా ఆశించాను, అలాగే జనసేన పార్టీ కూడా ఆశించింది. అలాగే 50,000 మంది ఇక్కడ ఉద్యోగస్తులు ఏదో రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేశారు. అలాగే మన రాష్ట్రం నుంచి కూడా చాలామందికి ఉపాధి ఇక్కడ ఉండింది. ఇప్పుడు సడన్గా అందరూ ఉపాధి పోయింది. అలాగే ఉపాధి కోల్పోయే కార్యక్రమం ఎప్పుడూ చేయకూడదు. నేను చెప్పేది ఏమంటే ఏదైనా మీకు చంద్రబాబు నాయుడు గారితో విభేదం ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో ఏమైనా విభేదం ఉంటే తేల్చుకోండి, అది వేరే సంగతి. రాజకీయంగా తేల్చుకోండి, మిగతా విషయాలు తేల్చుకోండి. కానీ రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టకండి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అభివృద్ధిని ఆపడానికి కాదు, అభివృద్ధి చేయడానికి సహకరిస్తాం. ఆయన అభివృద్ధిని ఆపుతున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. అదే ఆయన అభివృద్ధిని కంటిన్యూ చేసి ఉంటే సహకరించే వాళ్ళమే. అలాగే ఇప్పుడు మా నాయకుడు అక్కడ కడపలో ఉన్నారు, ఆయన ఇక్కడ రాలేకపోయారు కాబట్టి నన్ను పంపించారు. ముఖ్యంగా కడపలో కే కొట్టాల, భూమయ్య గారి పల్లి, కనంపల్లి, మబ్బుచింతపల్లి, ఈ 4 విలేజ్లు మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆయన తండ్రి గారు ఆ కాన్స్టిట్యున్సీకి వారసులు. అక్కడ జీవనం ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ఈ రోజుకి ఈ 4 విలేజ్ల్లో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి ఒక క్యాంప్ లేదు. అందరూ కూడా విపరీతమైన భూ కాలుష్యం వల్ల, యురేనియం భూ కాలుష్యం వల్ల బాధపడుతున్నారు. నేను మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా అక్కడ కొద్దిగా ప్రెషర్ పెట్టి వాళ్ళకి మెడికల్ టెస్టులు చేయించండి. దయచేసి అక్కడ మనుషులుగా తీర్చండి వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే అక్కడ 4 విలేజెస్ చంద్రబాబు నాయుడు 4 విలేజెస్ డ్యామేజ్ అయిపోయినాయండి. అక్కడి నుంచి మనుషుల్ని అక్కడి నుంచి మొబిలైజ్ చేసి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యం అయిపోయినాయి, అక్కడ మొక్కలు పాడైపోయినాయి, పశువులు పాడైపోయినాయి, మనుషుల జీవన విధానం కంప్లీట్గా అస్తవ్యస్తం అయిపోయింది. అంటే మన దేశంలోనే ఉన్నామా అన్నంత బాధ నాకైతే 2-3 రోజులు నిద్రపాట్ల చూసి వచ్చిన తర్వాత. కాబట్టి మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది అక్కడ ఇమ్మీడియట్ మెడికల్ క్యాంప్ మన అందరి తరపున చేద్దాం. అలాగే తప్పకుండా ఈ బొత్స సత్యబాబు గారు లాంటి
ఇతను క్యాబినెట్ మంత్రి అండి. నేను ఏమనంటే చాలామంది ఏమనుకుంటారంటే చాలా తెలివితేటలుగా మా ముఖ్యమంత్రి ఏం అనలేదని. ముఖ్యమంత్రి అనక్కర్లేదు, ఒక క్యాబినెట్ మంత్రి పైకి వచ్చి ఇది శ్మశానం అన్న రోజుని నేను చాలా గట్టిగా తీవ్రంగా ఖండించాను. శ్మశానం అనడం, ఒక దేవాలయాన్ని పట్టుకుని శ్మశానం అనడం ఈ రాష్ట్ర ప్రజలందరినీ మీరు అనుమానించినట్టే అని. కాబట్టి ఇటువంటి తప్పుడు కూతలు కుయ్యకుండా సమగ్రమైన డెవలప్మెంట్కి వస్తే అందరం చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తారు. ఎందుకంటే ఆయన అనుభవం కూడా తీసుకోండి. అందరినీ కలుపుకొని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి రావాలని కోరుదాం. ఆయన ముందు నిలబెట్టండి. ఆయన ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ పర్సన్, మీకంటే సీనియర్ అన్ని విషయాల్లో ఆయన ముందు తీసుకుని వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మేము అంతా వెనకతలు ఉంటాం. మన ప్రత్యేక హోదా గురించి మనం పోరాడదామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి వేదికను ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అనుచరులకి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. సార్ ధన్యవాదాలు సార్. లోక్ సత్తా పార్టీ నుంచి శ్రీ పి బాబ్జీ గారు. లోక్ సత్తా లాస్ట్లో సమ్మింగ్ అప్ చేస్తాను అప్పుడప్పుడు ఒక 4 లోక్ సత్తా నుంచి బాబ్జీ గారు. అందరికీ నమస్కారం. నా పేరు బిశెట్టి బాబ్జీ. నేను లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాను. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, వారి టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామకృష్ణ గారు మాట్లాడారు, చాలా మంచి విషయాలు వారు చెప్పారు. చాలా బాధాకరంగా ఉన్నది ఈ రాష్ట్రంలో యువత పరిస్థితి, ప్రజల పరిస్థితి. ఒక్క అమరావతిని ఒక రాజకీయ చర్చగా మార్చేశారు. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే 33,000 ఎకరాల పైచిలుగ్గా ల్యాండ్ పూలింగ్లో సాధించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఇది ఆషామాషి విషయం కాదు. దీని నుంచి వారు ఏ కోణంలో ఆలోచించినా అభివృద్ధి వైపులో పొరపాట్లు ఏమైనా జరిగితే అది బయట పెట్టాల్సినటువంటి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇదిగో నేను చెప్పింది వాస్తవాన్ని చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి ఉంది. దురదృష్టం ఇప్పుడు సత్య గారు చెప్పినట్టు సీనియర్ మంత్రులు కూడా శ్మశానం అని, మరొక శాసనసభ్యుడు లేదా అమరావతిలో కాదు మంగళగిరి అని అనేక రకాలైనటువంటి ప్రకటనలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సమగ్రమైనటువంటి రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రాజకీయాల్లో. ఈ పరిస్థితిలో మనం ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఎన్నికలైన తర్వాత ఇంకా మన రాజధాని ఎక్కడైనా చర్చించుకుంటున్నామంటే మన యువత భవిష్యత్తు ఏంటి, ఈ రేపు భవిష్యత్తులో మనం ఏ రకమైనటువంటి మార్గంలో పోతున్నామని ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన లోపాలను ఎత్తి చూపుతూ జరగబోయే పరిణామాలు తెలియజేస్తూ జయప్రకాష్ నారాయణ గారు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా ఒక దిశానిర్దేశం చేసి ఓ పుస్తకాన్ని విడుదల చేసిన ఏకైక వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మళ్ళా మనం కూడా, నేను ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడలేకపోతే కనీసం ఈ రాష్ట్రంలో చాలా మేధావర్గం ఉంది. రామకృష్ణ గారు కూడా చెప్పారు, అన్ని పార్టీలతో పాటు పెద్దలందరినీ పిలిపించి వాస్తవాలు చూపించండి, ప్రజల ముందు పెట్టండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల వాస్తవాలు చాలా మేరకు అందరికీ ఒక టీవీల ద్వారా కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ ప్రజల ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే వివరాలన్నీ ఒకలా ఉంటే పత్రికల్లో వార్తలు మరొకలా వస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా వివరాలు మనం తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్లో జరిగినటువంటి గొప్పతనాన్ని మనం మర్చిపోయి రాజధాని చర్చ కింద మార్చుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రకటించరు? ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడరు? ముఖ్యమంత్రి గారు ఎందుకు పూర్తిగా ప్రజలకు విశ్వసనీయతగా ఉండాలని ఆలోచించారు? ఒక చంద్రబాబు నాయుడు గారు చేస్తే అది నేను రద్దు చేస్తానంటే సాధ్యం కాదే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేసిన సందర్భాలు ఉన్నాయి.